హలో డియర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. సో మీకు ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా సిలబస్ అనేది చేంజ్ అయిపోయింది అండ్ పేపర్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయిపోయింది. అదే మాదిరిగా మీరు సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత సిలబస్ చేంజ్ అయిపోయింది అండ్ యాజ్ యూజువల్గా పేపర్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయిపోయింది, వెయిటేజ్లు కూడా చేంజ్ అయిపోయాయి. ఓకేనా? సో ఏంటి ఇంటర్ సెకండ్ ఇయర్లో కొత్తగా వచ్చినటువంటి వెయిటేజ్లు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో మనకి తెలిసిన విషయమే, లాస్ట్ ఇయర్ నుంచే కూడా బాటనీ అండ్ జువాలజీ రెండు కలిపి బయాలజీగా మనకి చెప్పడం జరుగుతుంది. కోర్స్ రెండు వేరువేరుగానే క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ఉన్నప్పటికీ రెండు కలిపి బయాలజీ అనే ఒక ఎగ్జామినేషన్ పేపర్లోనే జరుగుతుంది. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టోటల్ 85 మార్క్స్కి ఈ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ ఇయర్లో ఎలాగైతే రాశారో 43 ఒక సబ్జెక్టు, 42 ఒక మార్క్స్, 42 ఒక సబ్జెక్ట్ ఎలా అయితే రాశారో సేమ్ ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ ప్యాటర్న్లోనే ఉండబోతుంది అండ్ వెయిటేజ్లు మాత్రం చేంజ్ అయ్యాయి. ఓకేనా? ఫస్ట్ పార్ట్ ఏ అనేది మనం బాటనీగా చూడొచ్చు. టోటల్ ఈ బయాలజీ సబ్జెక్ట్ అనమాట, రెండు కలిసి బాటనీ మరియు జువాలజీ రెండు కలిసి మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో లాగే 85 మార్క్స్కి ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఓకేనా? ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక పార్ట్ ఏలో మనకి బాటనీ అనే సబ్జెక్ట్ కనిపిస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఈ చాప్టర్ నుంచి వెయిటేజ్ చూసుకుంటే కనుక ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఇలాగా ఈ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనే చాప్టర్ నుంచి మనకి టోటల్ 11 మార్క్స్ వెయిటేజ్ రావడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే మీరు ఈ లెసన్ నుంచి కేవలం 1 మార్కులు, 2 మార్కులు, 8 మార్కులు మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. 4 మార్కులు ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక సెకండ్ లెసన్ చూసుకుంటే కనుక బాటనీలో సెకండ్ లెసన్ చూసుకుంటే కనుక ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ ఇది జెనెటిక్స్ అనే యూనిట్లో లెసన్ అనమాట. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్లో నుంచి ఒక 1 మార్క్ క్వశ్చను, ఒక 2 మార్క్ క్వశ్చను, 2 4 మార్క్ క్వశ్చన్లు వస్తున్నాయి. ఇక్కడ 2 4 మార్క్ క్వశ్చన్లు వస్తున్నాయి. సో టోటల్ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి 11 మార్క్స్. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసి ఇక్కడ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇది కూడా జెనెటిక్స్ అనే టాపిక్లో ఇది యూనిట్లో లెసనే. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే చాప్టర్ అనమాట. ఈ లెసన్ నుంచి మనకి 2 2 మార్క్ క్వశ్చన్లు, 2 4 మార్క్ క్వశ్చన్లు వస్తున్నాయి. టోటల్ ఈ చాప్టర్ వెయిటేజ్ 12 మార్క్స్. సో హయ్యెస్ట్ వెయిటేజ్ కలిగినటువంటి చాప్టర్ ఏదైనా ఉంది అంటే కనుక మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్సే, ఎందుకంటే 12 మార్క్స్. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ అనే చాప్టర్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చను, ఒక 2 మార్క్ క్వశ్చను, ఒక 4 మార్క్ క్వశ్చను. టోటల్ వచ్చేసి 7 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి. ఇకపోతే బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ అనే చాప్టర్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. టోటల్ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి 11 మార్క్స్. ఓకే, ఇక లాస్ట్ ఈకో సిస్టమ్ అనే చాప్టర్ నుంచి ఒక 2 మార్కు, ఒక 4 మార్కు, టోటల్ వచ్చేసి మనకి 6 మార్క్స్ టోటల్ చాప్టర్ వెయిటేజ్ ఈకో సిస్టమ్ అనే చాప్టర్ నుంచి. ఓకేనా? సో ఇక్కడ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, వెయిటేజ్ అయితే మనం చూసుకున్నాం కదా, పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అంటే కనుక సెక్షన్ 1లో మనకి 1 మార్క్ క్వశ్చన్లు కనిపిస్తాయి. 4 1s ఎంత 4 మార్క్స్. అండ్ సెక్షన్ 2లో 2 మార్క్ క్వశ్చన్స్ కనిపిస్తాయి, 7 ఇస్తాడు, 7 2s 14 మార్క్స్. 1 మార్క్స్లోని 2 మార్క్స్లోని ఎలాంటి వెయిటేజ్ కూడా లేదండి. ఓకేనా? అండ్ సెక్షన్ 3 వచ్చేసరికి 4 మార్క్ క్వశ్చన్లు. ఆడు మొత్తం 6 క్వశ్చన్లు ఇస్తాడు, మనం కేవలం 4కి మాత్రమే ఆన్సర్ చేయాలి. 4 4 ఎంత 16. 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే 4 4s 16 మార్క్స్. ఇక లాస్ట్ సెక్షన్ వచ్చేసి వాడు 2 ఎస్ఐ క్వశ్చన్స్ ఇస్తాడు, మనం కేవలం ఒకే ఒకదానికి ఆన్సర్ చేయాలి. 1 8s 8 మార్క్స్. ఓకేనా? 16 + 4 20, 20 + 14 34, 34 + 8 42. సో బాటనీ అనేది మనకి 42 మార్క్స్కి రావడము జరుగుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. 14 2 20 20 30 34, 34 + 8 సో మనకి 42 మార్క్స్కి ఈ బాటనీ పేపర్ వస్తుంది అనమాట పార్ట్ ఏ. ఓకేనా? ఇది మొత్తం బాటనీ వెయిటేజ్ వచ్చేసి. ఓకే, ఇప్పుడు పార్ట్ బిలో మనకి జువాలజీ కనిపిస్తుంది. పార్ట్ బిలో జువాలజీ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి 9 లెసన్లు ఉన్నాయి. అంటే 1 2
3, 4, 5 యూనిట్స్ ఏమో 5, అందులో లెసన్స్ ఏమో టోటల్ 9. సో ఫస్ట్ యూనిట్లో భాగంగా హ్యూమన్ రీప్రొడక్షన్ అనే ఫస్ట్ చాప్టర్. ఈ చాప్టర్లో నుంచి మనకి ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 8 మార్క్ క్వశ్చన్, టోటల్ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి 9 మార్క్స్. ఓకేనా. నెక్స్ట్ రీప్రొడక్టివ్ హెల్త్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి టాపిక్స్, మంచి టాపిక్. ఓకేనా. వేరే విధంగా అన్నిదా భావించకుండా ఈ 2 లెసన్ల నుంచి మంచి సబ్జెక్ట్ నేర్చండి మీరు అందరూ కూడా. ఓకే. రీప్రొడక్టివ్ హెల్త్ నుంచి ఒకే ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది, టోటల్ చాప్టర్ వెయిటేజ్ కూడా 4 మార్క్సే. ఇక యూనిట్ 2లోంచి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ మరియు మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఈ 2 లెసన్లో నుంచి అంటే చాప్టర్ 3, చాప్టర్ 4లో నుంచి రెండింటిలో కలిపి ఒక 4 మార్క్ క్వశ్చన్ ఇస్తాడు, ఒక 8 మార్క్ క్వశ్చన్ ఇస్తాడు. సో ఎందులోంచి ఇస్తాడో మనకి చెప్పలేం బాగా, అంటే ఇందులోంచి ఇవ్వచ్చు, ఇందులోంచి ఇవ్వచ్చు. 2 లెసన్ నుంచి కూడా చదువుకోవాలి, 4లో 8లో కూడా. సో 8 మార్క్ క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ లెసన్లో చదువుకుంటే సరిపోతే ఒకటి రాసేస్తారు కదా, మళ్ళీ ఇవెందుకు టచ్ చేయడం. సో టోటల్ చాప్టర్ వెయిటేజ్ 4 + 8 12 మార్క్స్, ఈ రెండింటి నుంచి కలుపుకొని. నెక్స్ట్ ఎవల్యూషన్ అనే చాప్టర్ నుంచి ఒక 2 మార్కు, ఒక 4 మార్కు, టోటల్ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసరికి 6 మార్క్స్. ఇక నెక్స్ట్ యూనిట్ 3లో భాగంగా 6th లెసన్ హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్, ఇందులోంచి 2 1 మార్కులు, 2 2 మార్కులు, ఒక 4 మార్కు, టోటల్ చాప్టర్ వెయిటేజ్ 10 మార్క్స్. ఓకేనా. నెక్స్ట్ బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ఇందులో ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, 2 2 మార్క్ క్వశ్చన్లు వస్తాయి, ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది, టోటల్ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసరికి 9 మార్క్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 8, 9 లెసన్స్. 8th లెసన్ ఏమో ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్, 9th లెసన్ ఏమో బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్. ఈ 2 లెసన్లోంచి కలుపుకుని, అంటే ఏ లెసన్లోంచి వస్తుందో తెలియదు క్వశ్చన్ మనకి, బట్ 2 లెసన్లకి కలుపుకుని ఒక వెయిటేజ్ ఇచ్చాడు. ఒక 1 మార్క్ క్వశ్చన్ ఈ 2 లెసన్ల నుంచి వస్తుంది, 2 2 మార్క్ క్వశ్చన్లు ఈ 2 లెసన్ల నుంచి వస్తాయి, అండ్ ఒక 4 మార్క్ క్వశ్చన్ ఈ 2 లెసన్ల నుంచి వస్తాయి. టోటల్ 2 లెసన్ల నుంచి చాప్టర్ వెయిటేజ్ వచ్చేసరికి 9 మార్క్స్. అర్థమైందా. సో ఇక్కడ సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్లు 5 ఇస్తాడు, 5 1s are 5 మార్క్స్, ఎలాంటి చాయిస్ కూడా లేదు. సెక్షన్ 2లో 2 మార్క్ క్వశ్చన్ 7 ఇస్తాడు, 7 2s are 14 మార్క్స్, ఎలాంటి వెయిటేజ్ కూడా లేదు. సెక్షన్ 3లో 4 మార్క్ క్వశ్చన్స్, టోటల్ 6 ఇస్తాడు. బాటనీ లాగే మనం 4 అటెంప్ట్ చేయాలి, 4 4s are 16 మార్క్స్. అండ్ సెక్షన్ 4 వచ్చేసరికి 2 ఎస్ఏ క్వశ్చన్లు ఇస్తాడు, 8 మార్క్ క్వశ్చన్స్. మనం కేవలం ఒక్కదాన్ని అటెంప్ట్ చేస్తే సరిపోతుంది, 8 మార్క్స్ వస్తాయి. ఇలాగా ఒకసారి చూసుకుందాం. 16 + 4 20, 30, 30 + 8 38, 38 + 5 43. సో జువాలజీ అనేది 43కి అండ్ బాటనీ అనేది 42కి, టోటల్ 85 మార్క్స్ మనకి బయాలజీ సెకండ్ ఇయర్లో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వెయిటేజ్ని బేస్ చేసుకుని మీరు జాగ్రత్తగా, సో చాలామందికి కన్ఫ్యూజన్ ఉండొచ్చు, చాలామందికి తెలిసి ఉండొచ్చు ఇప్పటికే, అండ్ చాలామందికి తెలియకపోయి కూడా ఉండొచ్చు, తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంకా. సో వాళ్ళందరికీ ఉపయోగపడుద్దనే ఉద్దేశంతో నేను వీడియో చేయడం జరుగుతుంది. అండ్ వెయిటేజ్లు అనేవి చాలా ప్రాముఖ్యం. మనం మంచి మార్కులు స్కోర్ చేయాలి అంటే మన ప్రిపరేషన్ అనేది ఒక స్ట్రాటజికల్గా ఉండాలి, ఒక స్మార్ట్ వర్క్ ఉండాలి. ఆ స్ట్రాటజీ అండ్ స్మార్ట్ వర్క్ రెండూ కూడా వెయిటేజ్తోనే సాధ్యం. కాబట్టి వెయిటేజ్లు జాగ్రత్తగా మీరు అందరూ కూడా నోట్ చేసుకోండి మీ బుక్లో. అండ్ దీని ప్రకారంగా మీ ప్రిపరేషన్ కొనసాగించి 10th కష్టపడినట్టు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కష్టపడినట్టు, సెకండ్ ఇయర్లో కూడా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.